హలో అందరికీ లంచ్ బాక్స్ సిరీస్ కేఫర్ కాజు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక కడాయి తీసుకొని అందులోకి 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే మన కారానికి సరిపడ పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేసుకోవడం వల్ల కాజు అనేది మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసేసుకొని సాల్ట్ అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా స్పైసీగా కావాలి అంటే మనం కొంచెం మిరియాల పొడి ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీ కాజు రైస్ అయితే రెడీ. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఎల్ లెటర్తో వస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.